యానిమల్ మూవీ సంచలనం క్రియేట్ చేస్తూ దేశవ్యాప్తంగా కూడా భారీ కలెక్షన్‌ను రాబడుతూ ఎవరు ఊహించనంత రేంజ్‌లో కలెక్షన్స్ సాధించినటువంటి సినిమా 'యానిమల్' మూవీ. సో, 'యానిమల్' మూవీ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో తెరకెక్కినటువంటి ఈ చిత్రం ఎన్నో అంచనాలను ఏర్పరచుకొని ప్రేక్షకులకు ముందు వచ్చి అంచనాలకు మించినటువంటి సక్సెస్ అందుకొని భారీ వసూళ్లను సాధించి అనేక రికార్డులను కూడా బద్దలు కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా, టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తీసినటువంటి సినిమా 'యానిమల్' యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చినటువంటి ఈ మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అనుకున్నట్లుగానే ఈ మూవీకి మంచి టాక్ రావడంతో పూర్తిగా బ్లాక్ బస్టర్ టాక్ అందుకొని భారీ వసూళ్లు కూడా సాధించింది. క్రేజీ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన 'యానిమల్' మూవీకి ఇండియాలో మంచి స్పందన లభించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రం భారీగానే రాణించింది. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్‌లో 900 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. 550 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక తద్వారా ఈ సినిమా ఎన్నో రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకుంది. పూర్తి స్థాయి యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన 'యానిమల్' మూవీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇందులో కూడా ఇది రికార్డు స్థాయిలో వ్యూస్‌ను రాబడుతూ దూసుకువెళుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా స్పాటిఫై అనే మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లో సైతం అదిరిపోయే రికార్డును సొంతం చేసుకొని చరిత్రను సృష్టించింది. 'యానిమల్' మూవీకి సంబంధించిన ఆల్బమ్‌ను స్పాటిఫైలో అందుబాటులో ఉంచారు. అందులో ఈ చిత్రం పాటలకు 500 మిలియన్ స్ట్రీమ్స్ వచ్చాయి. తద్వారా ఇండియాలో వేగంగా ఈ మార్కును చేరుకున్న తొలి చిత్రంగా 'యానిమల్' సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని సదరు సంస్థ తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇదిలా ఉండగా 'యానిమల్' మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతం, విశాల్ మిశ్రా, హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి డింబ్రీ కీలక పాత్రల్లో నటించారు.